ఓడిపోయి గెలిచేదాలో. నాకొక్క ఓటు పడినా నేనే గెలుస్తాను. అదే నీలివేణికి ఎన్ని ఓట్లు పడినా తనిక్కడ లేకపోతే అవేవి చెల్లవు. ఓహో, నీలవేణి గారు వస్తే మీరు ఎలక్షన్లో నిలబడ్డా గెలవరేమో అన్న భయమా? షటప్. ఆల్రెడీ టైం కూడా అయిపోతుంది. తనింకా వస్తుందనుకుంటున్నావా? సార్ నెమ్మదిగా వెళ్ళండి సార్. ఎలక్షన్ టైం అయిపోతుందని ఈ స్పీడ్ అమ్మా. అది కరెక్టే కానీ అతివేగం ప్రమాదకరం కదన్నయ్య. నువ్వేం కంగారు పడకమ్మా. ఫుల్ బాటిల్ తాగినా కంట్రోల్లోనే ఉంటాడు. నిలవని నువ్వేం టెన్షన్ పడదు. టైం అప్. ఓటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో కౌంట్ చేద్దాం. అవసరం లేదు. కంటెస్టెంట్ లేకుండా తనకి మెజారిటీ వచ్చినా చెల్లవని చెప్పారు కదా ఆఫీసర్. అవునండి, కంటెస్టెంట్ సమయానికి రాకపోవడం వల్ల ఓటింగ్తో సంబంధం లేకుండా అర్చన గారిని బోర్డు మెంబర్గా అనౌన్స్ చేయొచ్చు. ఇంకా 1 మినిట్ టైం ఉంది సార్. ఇదేమన్నా సినిమా అనుకున్నావా? మీ తారక్ ఏమన్నా హీరో అనుకున్నావా? ఆఖరి క్షణంలో ప్రత్యక్షమవడానికి. ఆంటీ మీరైనా చెప్పండి. ఆఫీసర్, అర్చనని బోర్డు మెంబర్గా అనౌన్స్ చేయండి.